హలో అండి, డైరెక్ట్ కుక్కర్లోనే నూడిల్స్ వేసేసుకొని ఎప్పుడైనా మీరైతే ప్రిపేర్ చేసుకున్నారా? ఇవాళ మనం ఆ రెసిపీని చూసేద్దాం సింపుల్గా ఈజీగా. ఫస్ట్ మనకి కావాల్సిన నూడిల్స్ తీసుకొని పక్కన పెట్టుకొని చక్కగా బాయిల్ అయిపోయిన వాటర్ని నూడిల్స్ మీద వేసేసుకొని కొంచెం విడతీయాలండి. విడదీసిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో టమాటా కెచప్, సోయా సాసు, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం సాల్ట్, అలాగే వెనిగర్ కూడా వేసుకొని చక్కగా దాన్ని కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్ని ఉంటాయి కదా, క్యారెట్, క్యాప్సికము, అలాగే క్యాబేజ్, ఆనియన్స్ కూడా వేసాను నేను. తర్వాత పాన్ పెట్టుకొని నేను ఇక్కడ కుక్కర్లో వేసేస్తున్నాను కదా, కుక్కర్ కొంచెం ఆయిల్ వేసాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని దానిపైన నూడిల్స్ వేసుకోవాలి. ఆ నూడిల్స్ పైన మనం కలిపి పెట్టుకున్న మళ్ళీ వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఒక 1.5 కప్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చక్కగా అయిపోతుంది. నూడిల్స్ అయితే మనం గ్రేవీ చేసుకొని నూడిల్స్ బాయిల్ చేసుకుని వేసుకోకర్లేకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. మార్నింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చి సబ్స్క్రైబ్